గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డికి గాజువాకలో అఖండ స్వాగతం లభించింది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం నుండి బయలుదేరి వచ్చిన ఆయన గాజువాక బీసీ రోడ్డు మీదుగా భారీ ర్యాలీగా వెళ్లి పెదగంటియాడ కూడలిలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వేలాదిగా తరలివచ్చిన జనసేన కార్యకర్తలు కూటమి శ్రేణులతో బీసీ రోడ్డు దారి పొరుగున కిక్కిరిసిపోయింది. తన ఇంటికి చేరుకున్న గోవింద్ రెడ్డికి కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు డిప్యూటీగా అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తోటి కార్పొరేటర్లు కూడా ఎంతగానో సహకరించారని తెలిపారు. గ్రేటర్ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు. పవన్ కళ్యాణ్ తనకు దేవుడిగా అభివర్ణించారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ నాగలక్ష్మి, గంధం వెంకటరావు, గడసాల అప్పారావు, జ్యోతిరెడ్డి, ఇందిరా ప్రియదర్శిని, రామలక్ష్మి, రావుతూ, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. అత్యధిక మెజార్టీతో 64 ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలు, అదేవిధంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అయినటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, కూటమి నాయకులు, ముఖ్యంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా ఈ రోజు నేను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్ ఎన్నికైనందుకు మీ అందరికీ కూడా ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజల యొక్క ఆశీర్వాదం 64 ఓట్ల జనసేన పార్టీ తరఫున కార్పొరేటర్ గా పోటీ చేయడానికి అవకాశం ఇస్తే ప్రజలందు వారి యొక్క ఆశీస్సులతో 64 ఓట్ల భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత పూర్తిగా ఎటువంటి అరాచకాలు కానీ, ఎటువంటి అన్యాయాలు కానీ, ఎటువంటి లంచాలు కానీ పోకుండా చక్కగా నీతిగా నిజాయితీగా జనసేన పార్టీ ఏదైతే చెప్పిందో నీతి నిజాయితీ మార్పుగా 64 ఓట్ల అత్యధిక నిధులతో, జీవీఎంసీ నిధులతో చాలా వరకు పూర్తిగా అభివృద్ధి చేయడం జరిగింది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీకి విధేయుడిగా ఉన్నానని మొదటి నుంచి కూడా గాజు గ్లాస్ గుర్తుగా సింబల్ మీద గెలిచిన దగ్గర నుంచి కూడా పార్టీకి విధేయతగా ఉన్నానని మన జనసేన పార్టీ అధ్యక్షులు, నా దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నన్ను డిప్యూటీ మేయర్ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కూడా ఏదైతే నాకు ఇచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగిస్తూ ప్రజలకు ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటూ ఎటువంటి గత కౌన్సిల్ లో జరిగినటువంటి అన్యాయాల్ని అన్ని కూడా బయటపెట్టి నాకున్న 10 నెలల సమయంలో పూర్తిగా వీలైనంత వరకు